ప్రముఖ హీరోయిన్ కు సంబంధించిన పర్సనల్ లైఫ్ లో ఒక పెను సంచలనం జరగబోతుంది జనవరి. రెండోది నన్ను ట్రోల్ చేస్తారు ప్రిపేర్ అయ్యిండు అని చెప్పి. మీకు దమ్ముంటే ప్రభాస్ ఆరోగ్యం గురించి మాట్లాడండి. రెండోది నన్ను ట్రోల్ చేస్తారు ప్రిపేర్ అయ్యిండు అని చెప్పి. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే అందరి జాతకాలు చూసే నేను నా జాతకం కూడా నేను చూసుకున్నాను, నా మీద కూడా ట్రోల్స్ వస్తాయి అని ముందుగానే గ్రహించినట్టు వాళ్ళ ఆవిడికి చెప్పాడంట. అది నా బలహీనత. ఇంకా నయం ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేసి ఇది 2022లోనే రికార్డ్ చేశానని చెప్పలేదు. మరి ఎంత కన్నింగ్ మైండ్ సెట్ కాకపోతే ప్రూఫ్ గా వైఫ్ ని చూపిస్తాడు, ఎందుకంటే తను ఎలాగో వీడికి ఆపోజిట్ గా మాట్లాడదు కాబట్టి. సేఫ్ గేమ్ ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. ఇంతేకాదు మామ, తన మీద వచ్చిన ట్రోల్స్ వీడియోస్ ని ఉద్దేశించి వాళ్ళని కుక్కలతో కంపేర్ చేస్తూ మాట్లాడాడు. 10 కుక్కలు డిస్కషన్ చేసుకుంటున్నాయి ఏమని అంటే, అరే మనం కుక్కలం కదా, గ్రామ సింహాలం కదా, మరి వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు. అక్కడ ఏముందని పోయి రోజు అక్కడ దండం పెడుతున్నారు, లోపలికి పోయి దండం. ఇప్పుడే లేటెస్ట్ వచ్చారు 2 కుక్కలు అంట ఊర్లకు. అక్కడ అనే అంట, నీకు నేను సినిమా చూపిస్తానే అంట. ఏం సినిమా చూపిస్తామంటే అయినా ఇప్పుడు నువ్వు కుక్కలతో కంపేర్ చేసావని చెప్పేసి ఇక్కడ ఎవరు అఫెండ్ అయిపోరు, ఎందుకంటే మనుషులు కుక్కలు ఇద్దరు కూడా కలిసిమెలిసి బతుకుతారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కుక్కలు ఎక్కువగా దొంగనా కొడుకులను చూసే మురుగుతాయి. మురిగితే మీడియా అందరూ వచ్చి కవర్ చేయడం వల్ల జనాలందరూ చూసి ఏం చేశారంటే కుక్కలు కూడా మురుగుతున్నాయి, దేవుడు చాలా పెద్ద దేవుడే ఉన్నారు. ఇప్పుడు నా పరిస్థితి అట్లే ఉంది. నాకున్న అపాయింట్మెంట్ కాకుండా ఈ ట్రోల్స్ వల్ల 10 to 20% నాకు పెరిగింది మైలేజ్. ట్రోల్స్ వీడియోస్ చూసిన తర్వాత ఏమైనా చేంజ్ అవుతావు అనుకుంటే గొద్ద బలుపుతో మాట్లాడతావేంటయ్యా. అయినా అంకుల్ బ్రో, మీరు చెప్పిన తర్వాత రోస్ట్ చేయకుండా ఉంటానా చెప్పండి. ఏది ఒకసారి మీ చెయ్యలా ఇవ్వండి, జాతకం చూసి మొదలు పెడతాను. అది చెయ్య, అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటుంది. చేతి నిండా గోతులే. అసలు నువ్వు ఇప్పటిదాకా బతికుండడమే ఆశ్చర్యంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉంటే నీ దరిద్రం నాకు కూడా చుట్టుకునేలా. అవును, ఆ చెయ్యి చూసి దరిద్రం తెచ్చుకోవడం దేనికి గానీ చూడకుండానే చెప్తానే. 2024 జనవరి 6 ఉదయం 9 గంటల బ్రహ్మ ముహూర్తానికి 19.3K సబ్స్ ఉన్న ఎస్కేఆర్ కౌంటర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో నీ మీద పార్ట్ 2 రోస్ట్ వీడియో పెడతాడు. ఈసారి మాత్రం అందులో లేపి దింగడమే. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఓకే, ఈరోజు మనం మళ్ళీ ఎర్రిమిరండ ఏనుసాం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మనోడు ప్రభాస్ గురించి ఏం మాట్లాడాడో చూద్దాం మామ. ఇప్పుడు ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి. ఇప్పుడు ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రభాస్ తోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు చూపించుకోవాల్సింది. ప్రభాస్ కెరియర్ కష్టం అంటే తను మళ్ళీ చిన్న సినిమాల వైపు వచ్చి చాలా చిన్న సినిమా మళ్ళీ ఈశ్వర్ లాంటి సినిమా నుంచి స్టార్ట్ చేయాల్సిందే తప్ప. సోఫాలో నుంచి లేచి గొద్దలో ఇరుక్కుపోయిన ఫ్యాంట్ లాక్కోవడం ఎంత ఈజీయో, అదే సోఫాలో కూర్చుని ఇలాంటి ఫేక్ న్యూస్ లో రూమర్స్ స్ప్రెడ్ చేయడం అంతకంటే ఈజీ. ప్రభాస్ ఈశ్వర్ మూవీ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలా. అతడు మూవీలో త్రిష యొక్క సిస్టర్ కి మ్యారేజ్ జరిగే సీన్ లో కనిపించావు. అలాగే జగపతి బాబు మూవీలో కూడా ఒక రోల్ చేసావు. సార్ పంపిస్తానండి. చూసావమ్మా దారుణం, ఎవరైనా తప్పు చేసి గుడికి వస్తారు, కానీ ఇతను గుడిలోనే తప్పు చేస్తున్నాడు. ఎంతసేపు పక్కోడి కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసే నువ్వు మరి నీ యాక్టింగ్ కెరీర్ మీద ఇంకెంత కాన్సన్ట్రేట్ చేయాలి? నువ్వెందుకని తర్వాత మూవీస్ లో కనిపించలేదు? ఇంట్రెస్ట్ లేదని సొలిదెంకకే. ఇలాంటి ఎర్రిపుకి యాక్టింగ్ చేస్తే ఎవడు అవకాశాలు ఇవ్వడు కాబట్టి. కెరీర్ పరంగా నీకే గ్రోత్ లేదు, మళ్ళీ నువ్వు ప్రభాస్ ని 0 నుంచి స్టార్ట్ అవ్వాలని ఆయన సక్సెస్ గురించి గ్రోత్ గురించి మాట్లాడుతున్నావు. ఆయన గ్రాఫ్ వెళ్ళిపోయి పడిపోయింది. యాక్చువల్గా ఇంచుమించు రాజమౌళి జాతకం కూడా అదే. రాజమౌళి గారి గురించి మాట్లాడుతూ ఆయనతో ఎవరి సినిమాలు తీసినా సరే వాళ్ళ యొక్క కెరీర్ ఎండ్ అయిపోద్ది అంటూ ఒక పిచ్ బుక్ స్టేట్మెంట్ కూడా పాస్ చేశాడు. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో దీని గురించి నేను మాట్లాడాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి చూడండి మామ. అలా ఎవరి సినిమాలో ఏ ఉండదు, ఎలివేషన్ తప్ప అని చెప్పి. ఇది రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూనే మామ. తనని తాను డిఫెండ్ చేసుకోవడం కోసం ఎంత గుద్ద బలుపుతో మాట్లాడుతున్నాడో చూడండి మామ. అలా ఎవరి సినిమాలో ఏ ఉండదు, ఎలివేషన్ తప్ప అని చెప్పి. అరే బాబు, నీకు ఫ్యూచర్ తెలిస్తే స్టోరీ చెప్పు, అంతేగాని రివ్యూస్ చెప్తావేంట్రా? ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఎలివేషన్స్ తో ఉంటది, ఎమోషన్స్ తో ఉంటది, మాకు తెలియదు బొక్కగాడు, నువ్వు చెప్పాలి మరి. రెండోది ప్రభాస్ ఫ్యాన్సే చూస్తారు, ఎవ్వరు చూడడు ఈ సినిమా. ప్రభాస్ ఫ్యాన్సే చూస్తారు. ఆహా, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే చూస్తేనే ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందా? మరి నేను ప్రభాస్ ఫ్యాన్ కాదే, నేను కూడా మూవీ చూసాను, బాగుందిగా. మరి ఆయన కెరీర్ క్లోజ్ అయిపోద్దన్నో, సలారేమో హిట్ అయిపోయింది అంటే అది యాక్చువల్ గా ఇతను ప్రభాస్ ని ఎందుకు అంత టార్గెట్ చేశాడో తెలుసా మామ? ఇండస్ట్రీలో జాతకాలు నమ్ముతారు అందరూ, ఒక్క ప్రభాస్ తప్ప అందరు నమ్ముతారు. ప్రభాస్ ఒక్కడే నమ్మడు, వెరీ క్లియర్. ఈ ఎర్రి ఫ్రూట్ గాని అందరూ నమ్ముతారు, ప్రభాస్ మాత్రం నమ్మడు, అందుకనే టార్గెట్ చేశాడు. యాక్చువల్ గా ప్రభాస్ కి అంత భక్తే లేకపోతే ఆదిపురుషులో రాముడు లాంటి క్యారెక్టర్ ని ఎందుకు చేస్తాడు? జాతకాల మీదే నమ్మకం లేకపోతే రాధేశ్యామ్ లో ఈ క్యారెక్టర్ ఎందుకు చేస్తాడు?
సో దీన్ని బట్టి నీకేం అర్థం అవ్వాలంటే ప్రభాస్ కి దేవుడి మీద భక్తి ఉంది, నీలాంటి ఫ్రాడ్ గల్ని నమ్మకూడదు అని క్లారిటీ కూడా ఉంది. కాబట్టి ఇక్కడతో ఇదంతా ఆపే. లేదనుకో ఆల్రెడీ బొగ్గల దగ్గర ఒక అంగుళం జారింది, పొట్ట కూడా ఇంకో అంగుళం జారింది, ఇదంతా నీ వ్యక్తిగతం, నాకు అవసరం లేదు. కానీ ఈసారి నోరు జారింది అనుకో, ఎంత వరకు జారిందో ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తారు. ట్రోలర్స్ అడుగుతున్నా బ్యాన్ చేదు రేపు పొద్దున ఇంకా 2 జరగబోతున్నాయి జనవరిలో ప్లస్ మేలో. మీకు దమ్ముందా అవి పెట్టి మీరు కూడా చెప్పండి, మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాం మీకు. ఒక ప్రముఖ హీరోయిన్ కు సంబంధించిన పర్సనల్ లైఫ్ లో ఒక పెను సంచలనం జరగబోతుంది జనవరి. చూస్తున్నారుగా మామ, వీడి మెంటల్ స్టేజ్ ఎక్కడ దాకా వచ్చిందంటే ఆన్ రికార్డ్ ఛాలెంజ్లు విసురుతున్నాడు. అది కూడా ప్రముఖ హీరోయిన్ కి అది జరిగిపోద్ది, ప్రముఖ హీరోకి ఇది జరిగిపోద్ది, అది కూడా 1 month లో జరిగిపోద్ది అంటూ. నేనేమంటానంటే అరే చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటది, అది విన్న తర్వాత ఎలా అయ్యేలా ఉండాలి. కానీ నీ వీడియోస్ చూసిన తర్వాత పానిక్ అయ్యేలా చేస్తావేంట్రా? ఇంక నెక్స్ట్ విషయానికి వస్తే రామ్ చరణ్ ఉపాసన ఆలస్యంగా తల్లిదండ్రులు అవుతారని చెప్పాడు. అక్కడ వరకు బానే ఉంది. ఉపాసన సరోగసి ద్వారా బిడ్డకి జన్మనిస్తుంది అని చెప్పావు, కానీ నార్మల్ డెలివరీ అయింది కదా. ఇంతేకాదు మామ, సిగ్గు లేకుండా 100 రూపాయలకు 3 కడ్రైర్లు ఎలా కొనుక్కోవాలనే బిజినెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అప్పుడే పుట్టిన ఆ పాప యొక్క జాతకాన్ని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ పబ్లిక్ గా ఆ వీడియోని టెలికాస్ట్ చేశాడు. ఈ అమ్మ నీకు కిడ్నాపర్స్ కి పెద్ద డిఫరెన్స్ లేదు కదరా బాబు. అసహ్యం వేస్తుందిరా. ఇంతేకాదు మామ, ఎవరైనా సెలబ్రిటీస్ ప్రేమించి పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నా కూడా మనోడికి కళ్ళు కుట్టేస్తాయి, వెంటనే వాళ్ళ మీద ఇలాంటి కమెంట్లు పాస్ చేస్తాడు. విడిపోతారు అట్లా ఇప్పుడు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కూడా విడిపోతారు అని చెప్పిన. ఎందుకు దేవరకొండ రష్మిక గారు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ తెలుసు కదా మనకు, ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో తెలుసు. అది ఇప్పుడు గీత గోవిందం సినిమా నుండి వాళ్ళు పెళ్లి చేసుకుంటారా ఏంటి, చేసుకుంటే ఎలా చేసుకుని విడిపోతారు. ఒరే అది నోరా అగ్గిపెట్టి మచ్చ ఆసుకోవాలరా బాబు. జాతకం అడిగినోడికి చెప్పరా, ఇంటర్వ్యూస్ పేరుతో బజార్కి ఎక్కేసి అడిగినోడికి అడగనోడికి కూడా చెప్పకో. మానేస్తావా? ఎంత సెలబ్రిటీస్ అయినా వాళ్ళు కూడా మనుషులే. జాతకం అనేది వాళ్ళ పర్సనల్ మ్యాటర్, దాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టడమే కాకుండా వాళ్ళు విడిపోతారు వీళ్ళు విడిపోతారు అని అదో రకమైన స్వాగ్ తో నెగిటివ్ గా మాట్లాడుతున్నావు చూడు. నీ అబ్బా స్పైడర్ మూవీలో ఎస్జే సూర్య గుర్తొచ్చాడు కదరా సైకోనాయాల. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కూడా విడిపోతారు అని చెప్పిన. ఎందుకు దేవరకొండ రష్మిక గారు గీత గోవిందం సినిమా నుండి వాళ్ళు పెళ్లి చేసుకుంటారా ఏంటి, చేసుకుంటే ఎలా చేసుకుని విడిపోతారు. ఇది కూడా ఒక బతుకేనా? 2023లో ప్రముఖ హీరో చనిపోతాడు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే తారక రత్న చనిపోయాడు, అది కూడా వీడి ఖాతాలోనే వేసేసుకున్నాడు. ఎందుకో తెలుసు కదా. పెళ్లి చేసుకుంటది అని చెప్పడంలో ఉద్దేశం ఏంది అంటే, వేణుస్వామి గారు చెప్పింది జరుగుతుంది అని నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి. బిజినెస్ పరంగా వీడికంటూ ఒక పబ్ ఉంది. ఇంతేకాదు మామ, వీడు మద్యపానం చేస్తూ పూజలు చేస్తాడంట, అప్పుడే కామాక్షమ్మ కటాక్షిస్తుందంట. నిజంగా హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుని హిందువుల దగ్గర అన్యాయంగా డబ్బులు దండుకుని బతుకుతున్న దొంగ బాబా వీడు. ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. రీసెంట్ గా హీరోయిన్ రష్మిక మందన నిధి అగర్వాల్ కి హోమాలు యజ్ఞాలు ఏవో చేపించాడు. రష్మిక ఆల్రెడీ ఫామ్ లో ఉంది, కొంచెం సేపు తనని పక్కన పెడితే నిధి అగర్వాల్ ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్. ఇప్పుడు నువ్వు యజ్ఞాలు హోమాలు చేయించావు కాబట్టి సడన్ గా తను టాప్ హీరోయిన్ అయిపోతుందా? నీకేం కావాలరా? నేను ఇలా ఉండడం నీకు ఇష్టం లేదా? ఏం చెప్పు, చచ్చిపోమంటావా చెప్పు. రష్మిక మందన కూడా ఎప్పుడు లైఫ్ లాంగ్ టాప్ హీరోయిన్ గానే కొనసాగుతుందా? ప్రభాస్ కి అసలు మ్యారేజ్ కాదు అంటున్నావు. ఒకవేళ మ్యారేజ్ అయితే గనక నీ ప్రిడిక్షన్ రాంగ్ అని ప్రూవ్ అవుద్ది. దానికి నువ్వేం చేస్తావు చెప్పు? చెప్పవా? పోనీ ఆల్రెడీ రాంగ్ అయిన ప్రిడిక్షన్స్ గురించే మాట్లాడుకుందాం. టీఎస్ ఎలక్షన్ లో కేసీఆర్ కాదు కేటీఆర్ సీఎం అవుతాడు అన్నావు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కాదు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. దీని మీద పబ్లిక్ ప్లాట్ఫామ్ లో నువ్వేం మాట్లాడతావు చెప్పు? ఉపాసన సరోగసి ద్వారా బిడ్డకి జన్మనిస్తుంది అన్నావు. నార్మల్ డెలివరీ అయింది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు చెప్పు? చెప్పవా? ఇప్పుడు నీకేదో బ్యాడ్ టైం నడుస్తుంది అనుకుందాం. పోనీ ఒక 4-5 సంవత్సరాలు వెనక్కి మాట్లాడుకుందాం. సజ్జనర్ గారికి ఏలినాటి శని డేట్ చూడండి మామ. 2019 డిసెంబర్ 6న ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. ఇది దిశ ఎన్కౌంటర్ తర్వాత పెట్టిన పోస్ట్. డిసెంబర్ 6న ఉదయం 3:30 గంటలకి ఎన్కౌంటర్ జరిగింది. ఈయన అదే రోజు రాత్రి 10 గంటలకి పోస్ట్ పెట్టాడు. అంటే అంత పెద్ద ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎంక్వైరీ కమిటీలు అవి వేస్తారు. ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్లు వచ్చే వరకు సస్పెండ్ చేస్తారు. ఇది బేసిక్ నాలెడ్జ్, చాలా మందికి తెలుస్తుంది. దీన్ని పట్టుకుని నువ్వేదో ముందుగానే చెప్పేసినట్టు ప్రిడిక్షన్ అంటావేంటయ్యా? డిసెంబర్ లో ఏర్పడ్డ షష్టగ్రహ కూటమి వల్ల ప్రపంచంలో ఆర్థిక మాన్యం అంట. అంటే ఇండైరెక్ట్ గా కరోనా గురించి చెప్తున్నాడు మామ. డేట్ చూడండి మామ, మార్చి 13. మార్చి 13కే ప్రపంచ వ్యాప్తంగా 1,50,000 కరోనా కేసులు నమోదైనాయి మామ. ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి పోస్టులు పెట్టి దీన్ని ప్రిడిక్షన్ అంటున్నాడు మామ. అరే
చైనా మాల్ లాగానే చైనా కరోనా వైరస్ కూడా ఎక్కువ రోజులు ఉండొద్దు, భయపడవద్దు. ఏం నోర్రా బాబు నీది? ఇందాకే నేను టీవీ న్యూస్ లో కూడా చూసాను, ఎక్కడో బెంగళూరులో 2 చనిపోయారంట. రీజన్ ఏంటంటే కరోనా వేరియంట్ గా గుర్తించారు. నీకు తెలియదురా, ఏలుముద్రలో ఎందుకురా చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. యాక్చువల్ గా చైనా ప్రొడక్ట్స్ ని 20 to 30% అయినా నమ్మొచ్చు, బట్ నీ ప్రిడిక్షన్ మాత్రం చైనా మాల్ కంటే వరస్ట్. ఇంతే కాదు మామ, ఇలాంటి పోస్టులు చాలానే ఉన్నాయి. వాటి గురించి మాట్లాడాలంటే నేను మళ్ళీ ఆ టైం పీరియడ్ కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటది. అప్పుడు వీడియో ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతా ఉంటది. ఫైనల్ గా ఏం చెప్తానంటే, వీడిని ఎవడు నమ్మొద్దు. వీడు ఒక దొంగ ఫెలో. వీడి ప్రిడిక్షన్స్ అన్ని రాంగ్. అన్నిటికీ మించి మీ డబ్బులు పాటు చేసుకోవద్దు. ఇలాంటి పిచ్చిపూకు స్టేట్మెంట్లు చూసి పానిక్ అవ్వద్దు. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? పాకిస్తాన్తో గెలిపించిన వెంకటేశ్వర స్వామి మరి న్యూజిలాండ్తో సెమీఫైనల్లో ఎందుకు ఓడించారంటారు? ఎవరో నష్టజాతకుడు ఎవరున్నారు? చాలా మంది ఉంటారు. ఇప్పుడు దీనికి రివర్స్లో నేను ప్రశ్నిస్తా, ఇదే ఈ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఓడిపోతే మీరు ఫీల్ అయ్యేవాళ్ళ, లేకపోతే సెమీఫైనల్ ఓడిపోయినందుకు ఫీల్ అయ్యారా? పాకిస్తాన్తో ఓడిపోతే ఇక అయిపోయింది. అందుకని ఏది ముఖ్యమో గెలిపించడం వెంకటేశ్వర స్వామి అయిపోయింది. క్రికెట్ మీద మనోడికి 0 నాలెడ్జ్. ఆల్రెడీ నేను పార్ట్ 1 లో గొద్ద దెంగేశాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడు. ఏంటి? తప్పకుండా చూడు. నాకు తెలిసి గ్రౌండ్ లో చెమటలు చిందించి కష్టపడి వర్కౌట్లు చేసి అందరూ కలిసికట్టుగా ఆడి లక్కు కూడా మనకి ఫేవర్ గా ఉంటే అప్పుడు గెలుస్తారు. క్రికెట్ అనేది 2 దేశాల మధ్య సరదాగా ఆడుకునే ఒక క్రీడ. మనుషులే ఆడతారు. కానీ నువ్వు మాత్రం ఇండియా నుంచి వెంకటేశ్వర స్వామికి, పాకిస్తాన్ నుంచి అల్లాకి మధ్య జరుగుతున్నట్టు చెప్తున్నావు. అసహ్యం వేస్తుందిరా. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు ఎట్లాగో బాగాలేదు. అట్లీస్ట్ బీజేపీతో కలిసి వాళ్ళ మంచిగా ఈయనకు వీళ్ళకి అంటుకుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కాలేదా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం 2024లో అయితే 120% లేదు. 100% ఉంటుంది. 1000% కూడా ఉంటుంది. ఉంటుంది. అదే స్కూల్లో చదివారు మీరు? నాగరాజు గారికి ఇష్టమైన స్కూల్ అది. నీ గుద్ద కింద ఇన్ని తప్పులున్నా కూడా, రాంగ్ ప్రెడిక్షన్స్ ఇస్తున్నా కూడా బయట తిరిగే స్వేచ్ఛ ఉంది. కానీ ఏపీ పాలిటిక్స్ లో ఏలు పెట్టొద్దు నాన్న. తేడా వచ్చిందనుకో, ఓడిపోయిన టీం వాళ్ళు మీల్ వామ్స్ తో నూడిల్స్ చేసి నీకే నైవేద్యంగా పెడతారు. అప్పుడు కామాక్షమ్మ కరెక్ట్ గా కటాక్షిస్తుంది. ఈ రోజే చెప్తున్నా, ఇక ఫర్దర్ గా చెప్పాను. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అరే అప్పుడే పేపర్లు ఎగరేయకండి. మనోడిచ్చిన టీఎస్ రిజల్ట్ కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పని మార్గం లేదా? ఒకే ఒక మార్గం ఉంది. నిజాయితీగా పబ్లిక్ గా జనం ముందు నువ్వు చేసినవన్నీ తప్పులు, చెప్పినవన్నీ అబద్ధాలు అని ఒప్పేసుకోవడమే. నేను చెప్పేది అన్ని తప్పులు సార్, జరగవు. చూసి చెప్పండి. నేను చెప్పే అన్ని తప్పు అని. అయ్యా నా పేరు వేణుస్వామి, నేను జ్యోతిష్యం చెప్పే అన్ని తప్పులు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 3K లైక్స్ కొట్టండి మామ. అలాగే మీకేమనిపించిందో ఈ వీడియో చూసిన తర్వాత కింద కమెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. చూడటం కాదండి, చెయ్యాలంతే. ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి, బట్ రీసెంట్ గా చాలా మంది ఇతని మీద ఎక్కువగా వీడియోలు చేయడం వల్ల, మీరు కూడా ఎక్కువగా చూసేయడం వల్ల ఆ పాయింట్లు నేను మళ్ళీ టచ్ చేయాలనుకోలేదు. ఒకవేళ ఆ పాయింట్స్ ని నా వెర్షన్ లో మీరు వినాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో పార్ట్ 3 అని కమెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. పాత వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి మామ. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే.